తమిళనాడు పాలిటిక్స్లో ఉన్న 50 ఏళ్ల ద్రవిడ కోటను షేక్ చేయడం అసలు సాధ్యం కాదనుకున్నారు. కానీ ఒకే ఒక్కడు ఆ కోటను షేక్ చేశాడు. తమిళనాడు అంటేనే డిఎంకే లేదా ఏఐఏడిఎంకే. ఈ ఇద్దరి మధ్య అధికారం మారాలి. ఇది అక్కడ ఒక రూల్లో ఉండేది. కానీ 2026 ఎలక్షన్ రిజల్ట్ చూసి దేశమంతా ఒక్కసారిగా షాక్ అయింది. కేవలం 2 ఏళ్ల వయసున్న విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఈ పొలిటికల్ మోనోపలిని బద్దలుకొట్టింది. చాలామంది ఇది కేవలం ఒక సినిమా స్టార్ యొక్క క్రేజ్ అనుకున్నారు. కానీ అసలు విషయం అది కాదు. విజయ్ తన ఫ్యాన్స్ క్లబ్ని ఒక డిసిప్లిన్ పొలిటికల్ మిషన్గా మార్చేశాడు. ఫ్రీబీస్ మరియు ఐడెంటిటీ పాలిటిక్స్ బోర్ కొట్టిన యువతకి విజయ్ ఒక ఆస్పిరేషనల్ పొలిటికల్ ఆప్షన్గా కనిపించాడు. కేవలం ఎమోషన్ మీదే కాకుండా గ్రౌండ్ లెవెల్ డేటాతో ఈ రిజల్ట్ సాధించాడు. తమిళనాడులోని 50 ఏళ్ల పాత పొలిటికల్ మిషన్ అయితే ఆగింది. కానీ దాని ప్లేస్లో కొత్తగా ఏం రాబోతుంది అనేది ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఎలక్షన్ గెలవడం ఒక ఎత్తు అయితే దశాబ్దాల కాలంగా తమిళనాడు ఏలుతున్న ద్రవిడ ఐడెంటిటీ దాటి ఒక కొత్త సిస్టమ్ రన్ చేయడం విజయ్కి సాధ్యమేనా? ఈ ఒక్క మార్పు ఇండియాలోని మిగతా రీజనల్ పాలిటిక్స్ని ఎలా మార్చబోతుంది? ఈ పొలిటికల్ రిసెప్షన్ వెనుక ఉన్న ఇన్సైడ్ స్టోరీని ఫుల్ వీడియోలో డీటెయిల్గా బ్రేక్డౌన్ చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి.